మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. మహాజాతరలో భక్తులను 3 రోజుల పాటు దర్శనమిచ్చిన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనం చేరుకున్నారు. శనివారం రాత్రి గిరిజన పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వనానికి తరలించారు. భక్తులు సమర్పించిన బంగారాన్ని, కొన్ని ముడుపులను సేకరించారు. తర్వాత ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకొని వారి వారి నిజస్థానాలకు తీసుకెళ్లారు. మేడారం గద్దెల నుంచి వనదేవతలను ఊరేగింపు చేపట్టారు. అమ్మవార్లు తరలి వెళ్తున్న క్రమంలో భక్తజనం జయ జయ ధ్వనాలతో వీడ్కోలు పలికారు. తల్లులు మళ్ళీ 2 ఏళ్లకు తరలివంటూ వేడుకున్నారు. 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన గిరిజన జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి దాదాపు 1.5 కోటి మంది తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకొని వారి వారి నిజ స్థలాలకు వెళ్లారు. సారమ్మను కన్నెపల్లి ఆలయానికి, సమ్మక్కను చిలకలగుట్టకు, పగిడిద్దరాజును పూనుకొండలకు, గోవిందరాజులను కొండాయికి తరలించారు. మహాజాతర 4వ రోజు సైతం భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. శనివారం సాయంత్రం 4 గంటలకే పూజతంతు మొదలు కావాల్సి ఉండగా భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకొని కొంత ఆలస్యంగానే పూజారులు వన ప్రవేశానికి ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. శనివారం సూర్యాస్తమయం దగ్గర పడుతుండటంతో ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పేసిన పూజారులు రహస్యంగా అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయి ఆలయానికి పూజారులు తరలించారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమబర్ణితో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7:27 వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. బుధవారం సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా శుక్రవారం అశేష భక్తజనం వనదేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జాతరను తలపించింది. మరోవైపు అమ్మల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. గద్దెల ప్రాంగణం రోజంతా కిక్కిరిసిపోయింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు సమర్పించుకున్నారు. తిరుగు ప్రయాణాలతో ఆర్టీసీ ప్రాంగణం కిటకిటలాడుతుంది. జాతర ముగిసినా మేడారానికి భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1.40 కోట్ల మంది భక్తుల అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా దేవతలను వనానికి తీసుకెళ్తుండగా మేడారంలో చిరుజల్లులు కురవడంతో అమ్మవార్ల మహత్యానికి ఈ చిరుజల్లులు నిదర్శనమని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మేడారం మహాజాతర జరుగుతున్న సమయంలో వర్షం కురుస్తుందని నమ్ముతుంటారు. గతంలో అనేక జాతర సమయాల్లో జరిగింది. తాజాగా వర్షం పడడంతో భక్తుల విశ్వాసం రెట్టింపైంది.